Good morning, my dear students and followers. మొన్న నేను పెట్టిన వీడియోకి కంటిన్యూషన్గా మీకు జూమ్ క్లాసెస్ టాలీ ఫైవ్ మీద జూమ్ క్లాసెస్ ఫ్రీగా 1 వీక్ నడపడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ 1 వీక్లో మీకు ఏం తెలుస్తుందంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు మామూలుగా అకాడమిక్ కోర్సులో జర్నల్ ఎంట్రీస్కి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక జర్నల్ ఎంట్రీలో అనుభవం సంపాదించకపోతే ఏ విధంగా కూడా అకౌంటెంట్గా మారలేడు. అట్లనే కంప్యూటర్ అకౌంటింగ్లో నేర్చుకునేటప్పుడు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి అవగాహన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అతను అకౌంటెంట్గా మారలేడు. ఏదో తప్పుల తడికలతోటి రిపోర్ట్ తయారవ్వచ్చు, ఆ రిపోర్టే ఫైల్ అయిపోవచ్చు, ఆ రిపోర్ట్ ఫైల్ అయిన తర్వాత దాంట్లో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ అంటే నోటీసులు ఇవ్వచ్చు. అంత గందరగోళం నడుస్తున్న చరిత్ర అది. కానీ మీరు నిజంగా అకౌంటెంట్ కావాలని కనుక మీరు కామర్స్ని అభ్యసించినట్టయితే ఖచ్చితంగా అకౌంటెంట్గా మారడానికి ఉన్న మార్గం ఏంటో చూసుకోవాలి. ఇవాళ అకాడమిక్ కోర్సులో మీకు ఒక రకమైన స్కిల్ ఉంటే తప్ప అదే అసెట్స్ లైబిలిటీస్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కనుక రికగ్నైజ్ చేయగలిగిన స్కిల్ ఉంటే తప్ప మీరు రిపోర్ట్స్ ప్రిపేర్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. కానీ ఇలా కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత మీకు ఆ స్కిల్ అవసరమే లేదు. మీరు అసలు సొంతంగా ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఒక జర్నల్ ఎంట్రీని ఐడెంటిఫికేషన్తో పాటు అంటే డెబిట్ ఎందుకు అయింది, ఎసెట్ మూల డెబిట్ అయిందా, ఎక్స్పెన్సెస్ మూల డెబిట్ అయిందా, అట్లనే క్రెడిట్ ఎందుకు అయిందని రికగ్నైజ్ చేయడానికి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఒకటే కారణం. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నోబడీ ఈజ్ టేకింగ్ కేర్. కానీ అది నేర్చుకుంటే కానీ అకౌంటెంట్ కాలేడు అని మాలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా కూడా ఇది అరణ్య రోదన అయిపోయింది తప్ప ఎవరికి దీని మీద అసలు అవసరం ఏంటి మనకు, అది హెడేక్, కొత్త హెడేక్ మనకి ఎందుకు? ఎందుకంటే కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఇంకా రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచనతోటే స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్కి పెద్ద దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఉన్నాయి. దాంట్లో ఎవరు తప్పు అనడానికి ఇక్కడ ఛాన్సెస్ అసలు లేవు. కానీ నాబోటివాడు మాత్రం ఒప్పుకోలేడు. ఎందుకంటే నేను సంపూర్ణంగా నేర్చుకుంటేనే మీకు ఒక క్యాపబిలిటీని మీ క్యాపబిలిటీని ప్రదర్శించుకోగలుగుతారు. మీరు ఒక మంచి గైడ్ అవుతారు, బిజినెస్కి ఒక మంచి గైడ్ అవుతారు మీరు. అంతేగాని ఏదో జీతానికి తో పాటు మీ యొక్క క్యాపబిలిటీని మెజర్ చేసి పొజిషన్ వచ్చింది, ఎవరు ఎక్కువ జీతం తీసుకుంటే వాడంత క్యాపబుల్. మేము జిఎస్టీ ఫైల్ చేస్తాం సార్ అంటారు. జిఎస్టీ ఫైల్ చేయడం ఏమైనా గొప్ప? ఫిల్ ఇన్ ది బ్లాంక్సే కదా, సాఫ్ట్వేర్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్సే. కానీ దాని వెనక ఏముంది? లేకపోతే నోటీస్ వస్తే సమాధానం చెప్పి సమర్థత ఎంతమందికి ఉంది? ఇవాళ అందరూ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ అయిపోయారు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కూడా అయిపోయారు. కానీ ఏదైనా వస్తే చేతులు చేసి పొజిషన్. కారణం ఏంటి? అసలు మనం ఇన్డెప్త్కి వెళ్ళి నేర్చుకునే పొజిషన్లో మనం ఎవరూ లేవు. నేర్పుతానోడు మీరు గురించి కాన్సన్ట్రేషన్ ఉండదు. వాడికి ఏదో పని లేక ఏదో చెప్తున్నాడులే, మనకు అవసరమా, వాడిని మనం ఎందుకు ఒప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ టైము ఏదో ఇప్పుడు ఈ మధ్యన అమ్మాయిలు అందరూ ఎగబడ్డారు. ఏది? లైవ్ క్లాసెస్ పెట్టుకుని, లైవ్ క్లాసెస్ కాదు, లైవే. వంటలు చేసుకుంటున్నాం, బట్టలు ఉతుక్కుంటున్నాం, భర్తలతో కాలక్షేపం చేసుకుంటున్నాం, ఏదో ఉంటా ఉంటే అక్క బాగున్నావా, తిన్నావా, పన్నావా, ఇవి గంటల తరబడి, వందల కొద్ది వాళ్ళు ఆన్లైన్లో గంటల తరబడి. అదే మా ఊర్లో ఏదైనా ఒక మంచి మోటివేషనల్ వీడియో పెడితే 1 మినిట్ కూడా ఉండట్లేదు. 1 మినిట్. ఎందుకంటే అవసరం, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. ఎంజాయ్ చేసే టైం కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం మనం పుట్టుకుంది కాబట్టి మనం ఈ ఏజ్లో ఇది చూడడానికి వీల్లేదు అనుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కానీ అక్కడైతే మంచిగా ఆ, ఒక అమ్మాయితో కాలక్షేపం చేసినట్టుగా ఫీల్ అయ్యి టైం అంతా దానికోసం ఖర్చు పెడుతున్నాడు. బాధతో చెప్తున్న మాటలు తప్ప లేకపోతే ఆ, ఏదో ఒక కారణం కాదు. కాబట్టి ఏంటంటే మీకు నిజంగా ఇదేదో బాగుంటుంది, మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటే మాత్రం మీరు మీ మెయిల్ అడ్రస్ పంపించి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 6th అంటే ఫ్రైడే అవుతుంది. కాబట్టి ఏంటంటే
లాస్ట్ టైము ఇబ్బంది పడ్డారు కొంతమంది 7 to 8 పెట్టేప్పటికి, ఇది 8 to 9 పెట్టేప్పటికి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పుడు 7 to 8 ఇన్ ది ఈవినింగ్. కాబట్టి అందరూ ఆఫీసుల నుంచి వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా వంట వార్పు అయిపోద్ది. కాబట్టి కొంచెం కాకపోతే కొన్ని సీరియల్స్ పోతాయేమో, అంతకుమించి ఏముండదు. కాకపోతే సీనియర్ సిటిజన్ ఎవరైనా సరే, ఆల్రెడీ మీరు ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళైనా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో టాలెంట్ నేర్చుకుంటున్న వాళ్ళైనా, దీ దీని దీంట్లో జాయిన్ అయితే మీరు యూ కెన్ నో సంథింగ్ అబౌట్ ద న్యూ ఫీచర్స్ ఇన్ 5. కాబట్టి ఏంటంటే, ఆ, మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మీ మెయిల్ అడ్రస్ పంపండి. మీరు ఎక్కడి నుంచో, ఎక్కడున్నారో అనేది కూడా, ఎక్కడ ఉంటున్నారో అనేది కూడా మీరు దాంట్లో మీ వాట్సాప్లో మెన్షన్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఏ ప్రాంతం నుంచి మీరు మా ఇది వస్తున్నారని, ఇది ఆలోచనకు వస్తుంది. కాబట్టి రేపు 6th December నాడు ఈవినింగ్ 7 to 8 1 వీక్ క్లాసులు ఉంటాయి. తర్వాత ఆ, మీరు మొత్తం క్లాసులు అయిపోయిన తర్వాత ఏదైతే మీకు నేను పాఠం చెప్పడం జరిగిందో ఆ మెటీరియల్ అంతా పీడిఎఫ్లే పంపిస్తాను. ఎవరికంటే కడదాకా ఉన్న వాళ్ళకి. మొదటి రోజున వచ్చేసి మధ్యలోనే వెళ్ళిపోయి, రెండో రోజు నుంచి మానేసి మూడో రోజు ఎప్పుడు గుర్తొస్తే మాత్రం అడ్మిషన్ ఉండదు, లింకులు కూడా పంపడం జరగదు. వన్ డే మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే మాత్రం ఇంట్రొడక్షన్, మీ పరిచయాలు నా పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డే పెద్ద లెక్కలో కాదు. రెండో రోజు నుంచి కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏ అవకాశం ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా అమలు జరుగుతుంది. తర్వాత అట్లనే మీ మీ ఊళ్ళో మీరు మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఏదన్నా ఆలోచన ఉన్న వాళ్ళైనా, టాలీ ప్రైము మీకు ఒరిజినల్ వెర్షన్ తోటి, ఇలా తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి లెసన్ చెప్పేటోడు నేను ఒక్కనే. కాబట్టి ఏంటంటే, మీరు మీ సిటీలో ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఆ, నా టెలిఫోన్ నెంబర్కి మీరు ఆ, మాట్లాడండి. మాట్లాడితే దాని టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాను. తర్వాత ఒకరికి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. కాబట్టి అది మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసుకుంటోళ్ళు అయినా కూడా ఇది నడపవచ్చు. దీనికి ఉద్యోగానికి ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ 9 వరకు వచ్చే స్టూడెంట్స్ వస్తారు. తర్వాత వచ్చే స్టూడెంట్స్ గ్యారంటీ ఉండదు. కాబట్టి ఆ పని చేసుకోవచ్చు. మీకు టాలీ ట్రైనింగ్ సెంటర్ ఫ్రాంచైజ్ అనే వీడియో కూడా నేను పెట్టున్నాను, దాన్ని వాచ్ చేయండి. లేకపోతే నేను పంపించమంటే కూడా మీకు నేను దాన్ని యూఆర్ఎల్ పంపిస్తాను. కాబట్టి మీరు దీని క్లాసులు అటెండ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ అడ్రస్తో పాటు మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియజేయండి. తెలియజేస్తే 6th నాడు ఈవినింగ్ మీకు నేను లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.